ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపే ఆగస్టు 2వ తేదీ ఆదివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఈరోజు గణపతిని పూజించి ముడుపు కడితే ఎంతటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ వ్రతానికి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి. అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అసలు సంకటహర చతుర్థి అంటే ఏమిటి? ఈ రోజున గణపతిని ఎలా పూజించాలి? గణపతికి ముడుపు ఎలా కట్టాలి? పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. రేపే ఆగస్టు 2వ తేదీన ఆదివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఈ రోజున ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి వారి కోరికలు వెంటనే నెరవేరుతాయని, జీవితంలో కష్టాలు లేకుండా రక్షిస్తానని స్వయంగా ఆ గణపతి వరమిచ్చాడు. కాబట్టి ఈ చతుర్థి రోజున స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోండి. విశేషంగా ఈ ఆషాఢ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఇంకా మంచిది. కాబట్టి ఈ చతుర్థి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో దీపారాధన చేయండి. ఈ సంకటహర చతుర్థి కోసం ముందుగానే పుష్పాలు, గరిక, కొబ్బరికాయ, ముడుపు కట్టడానికి పసుపు రంగు వస్త్రం, ఎండు ఖర్జూర, తమలపాకులు, అరటిపండ్లు, అక్షింతలను ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఈ చతుర్థి రోజున మీ పూజ గదిలో ఉన్న గణపతి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి ఫోటోకి గరికమాల వేయండి. గరిక అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున గరికమాల తయారు చేసి గణపతి ఫోటోకి వేయండి. చాలా మంచిది. అలాగే గణపతికి ఎర్రని మందార పూలు అంటే ప్రీతికరమైనవి. కాబట్టి ఎర్రని మందారాలతో గణపతిని అందంగా అలంకరించుకోండి. లేదా ఎర్రని గన్నేరు పూలతో గణపతిని పూజించండి. ఈ విధంగా గణపతిని అలంకరించి గణపతి ముందు 2 దీపాలు వెలిగించండి. విశేషంగా ఈ చతుర్థి రోజున మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు అందుబాటులో లేకపోతే ఇత్తడి కుందుల్లో దీపారాధన చేయండి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. ప్రమిదల్లో 5 ఒత్తులు వేసి గణపతి ముందు కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించండి. గణపతి పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే చాలా మంచిది. అయితే మీరు ఉపయోగించే కొబ్బరి నూనె కాకుండా సపరేట్గా పూజ కోసం కొబ్బరి నూనె తెచ్చుకోండి. లేదా నువ్వుల నూనె మరియు ఆవు నెయ్యితో కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఈ పూజలో అతి ముఖ్యమైనది గణపతికి ముడుపు కట్టడం. మనసులో ఏదైనా కోరుకొని ఈరోజు ముడుపు కడితే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతటి శక్తి ఈ ముడుపుకు ఉంటుంది. కాబట్టి ముందుగా మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుని గణపతికి నమస్కారం చేసుకుని ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఈ వస్త్రానికి 4 వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టి వస్త్రం మధ్యలో 3 గుప్పిళ్ళ బియ్యం పోయండి. అలాగే 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు, 11 రూపాయ బిళ్ళలు దక్షిణంగా పెట్టి ఈ వస్త్రానికి 3 ముడులు వేసి ముడుపు కట్టండి. ఈ ముడుపుకు కుంకుమ బొట్లు పెట్టి గణపతి ఫోటో ముందు పెట్టండి. ఈ ముడుపుకు నమస్కారం చేసుకోండి. ఇక పూజలో గణపతికి నైవేద్యంగా 11 కుడుములు లేదా 11 ఉండ్రాలు నివేదించండి. లేదా అరటి పండ్లు నివేదించినా సరిపోతుంది. ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చివరగా గణపతికి హారతి కర్పూరం సమర్పించి కొబ్బరికాయను పగలగొట్టి 3 ప్రదక్షిణాలు చేసి మీ భోజనం ముగించుకోండి. ముడుపును మాత్రం వినాయకుడు పటం ముందే పెట్టుకోండి. ఈ విధంగా మీ పూజను పూర్తి చేసుకుని మీ దగ్గరలో ఉన్న వినాయకుడి దేవాలయానికి వెళ్ళి వినాయకుడికి 3 ప్రదక్షిణాలు చేయండి. అలాగే మీకు వీలు కుదిరితే గణపతికి గరికమాల సమర్పించండి. లేదా లడ్డూలను తీసుకువెళ్ళి గణపతికి నివేదించడం చాలా మంచిది. అలాగే గణపతి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే గణపతి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఇక ఆదివారం వచ్చింది కదా అని ఈరోజు పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు. సంకటహర చతుర్థి రోజున మాంసాహారం తింటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం కూడా చేయకూడదు. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి చూసి ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. కటిక ఉపవాసం లేకుండా పాలు, పండ్లు స్వీకరించవచ్చు. ఇక సాయంత్రం 6 గంటల తర్వాత అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి గణపతి ముందు దీపం వెలిగించి ఉదయం పూజలో గణపతికి పెట్టిన ముడుపును తీయాలి. ముందుగా గణపతికి ముడుపుకి నమస్కారం చేసుకుని ముడుపును ఇప్పతీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం చేసి గణపతికి నివేదించాలి.
పాలు, బెల్లం, బియ్యం ఈ మూడు కలిపి పరమాన్నం తయారు చేయాలి. అలాగే ముడుపులో ఉన్న ఎండు ఖర్జూరాలు ఒక్కలు ప్రసాదంగా స్వీకరించండి. ముడుపులో పెట్టిన 11 రూపాయలు దక్షిణము తీసి మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో వేయండి. లేదా మీ బీరువాలో పెట్టుకున్న చాలా మంచిది. గణపతికి నైవేద్యం సమర్పించి పూజ చేసి ఈ నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించండి. ఈ నైవేద్యాన్ని తింటేనే మీ పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా గణపతిని 2 పూటలా పూజించి రాత్రిపూట చంద్రుణ్ణి దర్శించుకుని మీ ఉపవాసాన్ని విరమించుకోండి. ఇక చంద్రుడికి పాలతో ఆర్జ్యం సమర్పించి చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకుని మీ మనసులో ఏదైనా కోరుకోండి. ఖచ్చితంగా మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి చంద్రకిరణాలు వెలుగులో 10 నిమిషాలు కూర్చొని ఓం సోమాయ నమః అని జపిస్తే ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే ఈ సంకటహర చతుర్థి నాడు గోమాతకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే సకల పాపాలు నశించి మీ గృహంలో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఎర్రటి కుంకుమ గణపతికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ చతుర్థి రోజున సుమంగళి స్త్రీలు పూజలో గణపతి ఫోటోకు పెట్టిన కుంకుమను తీసి మీ పాపిట్లో పెట్టుకోండి. దీర్ఘ సుమంగళి యోగం వరిస్తుంది. ఇక మీ భర్త ఆదాయం బాగా పెరగాలంటే గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేసి ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. మీ భర్త ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీ మనసులో ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. ఆర్థిక ఇబ్బందులు, కటిక పేదరికంతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున 21 గరిక పోచలను వినాయకుడికి సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంకటహర చతుర్థి రోజున తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే ఖచ్చితంగా కోరుకున్న ఉద్యోగం వరిస్తుంది. అనారోగ్య సమస్యలు లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వినాయకుడి విగ్రహానికి తేనెతో అభిషేకం చేయండి. మీ పూజ గదిలో వినాయకుడి విగ్రహం లేకపోతే పసుపుతో గణపతిని తయారు చేసి తేనెతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే జాతకంలో కుజదోషాలు లేదా రాహుకేతు దోషాలతో బాధపడేవారు 11 ఎర్రటి మందార పూలను గణపతికి సమర్పిస్తే జాతక దోషాలు తొలగిపోయి, అలాగే శని దోషాలతో బాధపడేవారు గణపతికి జమ్మి ఆకులు సమర్పిస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆకస్మిక ధనలాభాలు కలిసి రావాలంటే ఒక రావి ఆకు పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసి మీ పూజ గదిలో గణపతి దగ్గర పెట్టండి. మీ ఇంటికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు పసుపు గణపతిని కుంకుమతో పూజిస్తూ గణపతి నామాలు చదివితే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఈ సంకటహర చతుర్థి రోజున మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, విద్యలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ చతుర్థి రోజున బ్రాహ్మణులకు బియ్యం దానం చేయండి. చాలా మంచిది. పురాణాల ప్రకారం ఒకసారి వినాయకుడి విచిత్ర రూపాన్ని చూసి చంద్రుడు నవ్వడంతో గణపతి చంద్రుణ్ణి శపించాడు. తన తప్పు తెలుసుకున్న చంద్రుడు పశ్చాత్తాపపడి గణపక్షంలో వచ్చే ఈ చతుర్థి రోజున తీవ్రమైన తపస్సు చేశాడు. విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై చంద్రునికి శాప విమోచనం ప్రసాదిస్తూ ఈ సంకటహర చతుర్థి నాడు ఎవరైతే రాత్రి చంద్రోదయం వేళ నిన్ను దర్శించి నాకు పూజ చేస్తారో వారి కష్టాలు తొలగిపోతాయి అని గణపతి వరమిచ్చాడు. ఈ చతుర్థి రోజున ఈ విధంగా గణపతిని పూజించి గణపతి ఆశీర్వాదాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ. ఓం గం గణపతియే నమః.